2 సంవత్సరాలుగా ఈ సీఎం పెత్తనం భరించలేకపోతున్నామండి. పోర్ట్ఫోలియోలో మన ముఖాన్ని కొట్టి పవర్ అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అసలు ఈ గొడవలు ఏంటని అడిగితే దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, హైకమాండ్ చెప్తా అంటాడు సార్. వాడు ఉంటే ఉండండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటాడు సార్. అసలు వాడి కళ్ళకి మనం మంత్రులా కనిపిస్తున్నామా, అడుగుతున్న వాళ్ళ కనిపిస్తున్నాం? అడుక్కు తింటాం అలవాటే కదా మనకి. అదే ఓట్లు. అసలు మమ్మల్ని ఏ సేవ చేయనివ్వట్లేదండి, ప్రజలకు దూరం చేస్తున్నాడు. నువ్వు ఈయనకి చేస్తున్న సేవలు చాలు, ప్రజలను వదిలే. నన్ను చూపిస్తావంటే నువ్వు కావచ్చు ఆ మీసాలైన. మీ అందరికీ నా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషం. ఈ విషయాన్ని వెంటనే పార్టీ కన్వీనర్ గుర్తించారు. నీ కొడుకులకి తోడలుళ్ళకి కాలేజీలున్నాయని నీ ఇష్టానికి ఫీజులు పెంచి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశావు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని నేను. కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పాలన్న కామన్ సెన్స్ లేదా? చాలే ఆపోయా. నువ్వు తక్కువ, నీ అల్లుడు తక్కువ. నీ ఐపీఎస్ సెలెక్ట్ చేసిన వెధవ పనులకి గవర్నమెంట్ సస్పెండ్ చేస్తే ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదా? అలాగే నీ ఐఎస్ఎల్ రింగ్ రోడ్ పేరుతో దేశాన్ని దోచుకుంటున్నాడు కదా. ఏంటండి అల్లుళ్ళు అన్న వాళ్ళే బ్యాడ్ అన్నట్టు మాడతారు. అయినా ఇక్కడ సొంత విషయాలు ఎందుకండి? కడుపు చించుకుంటే పంచుల మీద పడుతుంది. ఓ అబ్బో, మీ చరిత్రలే మహాత్మా గాంధీ చరిత్రలు కావులే. మిమ్మల్ని కదిలిస్తే పెంట మీద రాయేసినట్టే. ఈ స్టూడెంట్ ఇష్యూని రక్తపాతం చేద్దాం, అప్పుడు ఆటోమేటిక్ గా మీరు సీఎం అవుతారు. మామూలుగా జరుగుతున్న ఈ గొడవల్లో పెట్రోల్ పోసామనుకోండి, బస్సులు షాపులతో పాటు 40 మంది తగలబడ్డారనుకోండి, హైకమాండ్కి టెన్షన్ వస్తుంది. విద్యాశాఖ మంత్రి మీద కక్షతో సీఎంఏ ఇలా చేయించాడని మనమే గోల పెడతాం. మనకి సింపతి వస్తుంది, వాడి పదవి పోతుంది. విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు. మినిస్టర్ కారికి అడ్డంగా పెట్టి ఎవరాను? ఈ బండి ఎవరో తెలుసా? మినిస్టర్ బండి. చెప్తే సమేత లేదు, ఈ మినిస్టర్ బండి. ఎవడైతే నాకేంట్రా? ఎవరా నువ్వు? ఏంటి రౌడీజమా? మీలో మినిస్టర్ ఎవరు? ప్రస్తుతం ఇతను, నెక్స్ట్ ఎలక్షన్ లో నేను. ఏంటంటా? మినిస్టర్ వి జాతీయ జెండాను ఇలా తలకిందులుగా ఎగరేయడానికి సిగ్గులేదు? అది కాదు, మాకు దేశమే తలకిందులుగా తగలనిది. ఇప్పుడు ఉన్నది మా గవర్నమెంట్. ఇక్కడ మేము పబ్లిక్ గా మర్డర్ చేసినా కానీ అడిగే దిక్కు లేదు. అయినా గుడ్డ పేరు గురించి పెద్ద బిల్డప్ ఏంటి? ఇగో ఆ గుడ్డ మెక్కని మేము ఎలాగైనా వాడేసుకుంటాం. గాలి వచ్చినప్పుడల్లా గాలి పడాలి ఎగరేసుకుంటాం. ఇప్పుడు చికెన్ తింటున్నా కదా, ఇగో ఈ చేతులు తీసుకెళ్ళి దీనికి చూసేస్తాను. ఏంటంట? ఈ జాతీయ జెండాను ఎగరేసే హక్కు సంపాదించడం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలుసా? దీన్ని అగౌరవపరిస్తే అది పెద్ద దేశద్రోహం. అదేనా తెలుసా? మరేం తెలుసురా? ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు జాతీయ జెండా గురించి, జాతీయ గీతం గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? పైగా నీలా పాలించే వాళ్ళు అన్ని తెలుసుకోవాలి. వెళ్ళి నేర్చుకోపో. ఎందుకురా వచ్చి రాగానే అనవసరమైన గొడవ? నే గొడవలు చేయడం కాదే, చేస్తున్న గొడవలు ఆపాను. టీవీలో విషయం చెప్పలేదా? ఈ టీవీ వాళ్ళు ఎప్పుడు ఇంతే, చెప్పాల్సిన విషయాలు ఎప్పుడు చెప్పరు. అది సరే గానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందిరా. అన్నయ్య, ఏయ్ ఏంటిది మీనా? ఏమైందన్నయ్య? రుబ్బురోల్లా తయారయ్యావంటే ఎక్సర్సైజ్ చేయడం లేదా? 3 పూట్ల చేస్తున్నానే. ఇదేనా? అమ్మా ఈ రోజు నుంచి దీనికి ఫుడ్ కట్టు. ఉండండిరా, ఇది నీకు నీకు గొడవలు లేకుండా అందరూ షేర్ చేసుకోండి, ఓకే? ఈ చెయ్యి మీనా. మరి అక్కలకి? ఎవరు? మన ధ్వజస్తంభాలక? వాళ్ళ లెవెల్కి నేనే కొనగలనే, నా లెవెల్కి తీసుకొచ్చా. అవన్నీ సరే గాని ఆ గొడవలేంటి, దొమ్మిలేంటి? నీ బుద్ధులు ఇంకా మార్చుకోవా? ఇంకేం మాట్లాడు? వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో వచ్చేప్పుడు కూడా అలాగే వచ్చాడు. మీరు మాత్రం మారారా ఏంటి? కిలోల నగలు దిగేసుకోవడం మానేశారా? పూటకో రకం చీర కట్టుకోవడం మానేశారా? లక్షణమైన ఆడపిల్లలు అనిపించే పని ఏదైనా చేస్తున్నారా? అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ భార్యలు అంటారు. బుద్ధులనేవి పుట్టుకతోనే వచ్చేవి, అవి మారవు. నాన్న బాగున్నారా? ఎలా బాగుంటాన్రా? రావడంతోనే ఎమ్మెల్యేని కొట్టావు, ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకుని స్టూడెంట్స్ని కొట్టావు, మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఒకటే ఫోన్లు. ఎలా బాగుంటావు? నిన్నటి వరకు బానే ఉన్నావు, ఇప్పుడు మొదలయ్యాయి బీపీలు, టెన్షన్లు. అంటే ఒక రాజకీయ నాయకుడు జాతీయ జెండాను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? స్వార్థం కోసం పొలిటీషియన్స్ ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంటే నోరు మూసి కూర్చోవాలా? ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ కు సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ సిస్టమేటిక్ గా లేదు కాబట్టే దేశం ఇలా తగలబడిపోతుంది. నువ్వు ఒక్కడివే ఈ దేశాన్ని ఉద్ధరిస్తావా? అవును, అవసరమైతే అది కూడా చేస్తా. నిన్ను బాగు చేయలేం. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? తిన్నది అరక్క సరిగ్గా నడవలేక దొర్లుకుంటూ వచ్చేవాడి పనులు ఫోన్ల మీద ఎందుకు జరిగిపోతున్నాయో, పూట గడవక ఎండిపోతున్న వీళ్లు పెట్టుకుంటున్న అర్జీలు ఎందుకు డస్ట్బిన్ లోకి వెళ్తున్నాయో నాకంటే మీకే బాగా తెలియాలి. బాగా తెలుసురా.
డస్ట్బిన్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే దేవుడిని అవుతానేమో గాని గొప్ప ధనవంతుణ్ణి కాలేను. మనలాంటి వాళ్ళు హాయిగా దర్జాగా బతకాలంటే ఈ దరిద్రులుగానే మిగిలిపోవాలి, లేదా మనం దరిద్రులం అయిపోతాం. డబ్బులు దోచుకోవాలి, అధికారాన్ని వినియోగించుకోవాలి. మనం వాళ్ళకి ఉపయోగపడ్డం కాదురా, వాళ్లే మన ఎదుగుదలకు ఉపయోగపడాలి. టార్చర్ పెట్టిండు అన్నాయుడు. సంతకం పెట్టనన్నావంట. నీకొచ్చిన రోగమేంట్రా? ఒక మున్సిపల్ కమిషనర్ కిడ్నాప్ చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? కోసేస్తా. ఎవడికి వేలు చూపిస్తున్నావో తెలుసా? దేవులపల్లి నటరాజ కాళిదాసుకి డిఎన్కేనే. నువ్వు దొంగ నా కొడుకు కాబట్టే బెయిల్ చూపిస్తున్నాను. నవ్వు నేను దొంగ నా కొడుకునే. సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టరా, సంతకం పెట్టరా. నేను పెట్టను. ఇదేంటో తెలుసా? పాము విషానికి యాంటీడోట్, విరుగుడు. ఇది తాగితే బతికిపోతాం. బతకాలంటే సంతకం పెట్టాలి. పెడతావా చస్తావా? పెడతాను. చక్రవర్తి, నో అబ్జెక్షన్ లెటర్ రెడీ. వచ్చేసేయ్. వారాయ్ కమిషనర్, ఇటు చూడు. అరే, ఇది నా డార్లింగ్ చంద్రముఖి. విషయం దీంట్లో లేదమ్మా, నువ్వు తాగిన బాటిల్లోనే ఉంది. 1 minute. పంపించాలి ఫ్రెండ్స్ బేబీ. ఏంటే ఒక్కళ్ళకి 6 ఉన్నాం, మేము సరిపోవా? ఇంకొకటి కావాల్సి వచ్చిందా నీకు? ఎక్స్క్యూజ్ మీ, ఆడపిల్ల పాపం. ఆడపిల్లలతోనే చేస్తాం, మగవాళ్ళతో మేము చెయ్యం. అది కాదు. నేను చెప్పేది నా మాట. చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? పోలీసులు వస్తారా? చట్టాలు వస్తాయా? లేదు కోర్టుకు వెళ్తావా? చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇలాగే వాళ్ళు కూడా తప్పు చేశారు, అందుకే కొట్టాను. ఎదుటి వాళ్ళను తప్పు పట్టే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఎంతసేపు వెయిట్ చేయాలి? 2 గంటల సేపు వెయిట్ చేస్తున్నాం. నా మీద అరుస్తారేంటి సార్? వాళ్ళు టీ తాగాల బీర్ తాగాలని డిస్కషన్ చేసుకుంటున్నారు, వెళ్ళి వాళ్ళ మీద అరవండి. ఏంటిది బావా? బావా ఏంటి? ఇది ఆఫీసు. కాల్ మీ సార్. సార్, వీళ్ళందరూ నెహ్రూ కాలనీలో గత 20 సంవత్సరాలుగా బతుకుతున్నారు. వీళ్ళ స్థలాలకు పట్టాలు ఇప్పించమని మీ ఆఫీస్ చుట్టూ గత 10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళ గురించి అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఓ దుబాయ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం అన్యాయం. అలా జరగడానికి వీల్లేదు. వీలేదంటానికి నువ్వెవడివి? నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళందరూ పట్టాలు ఇచ్చారా? ఇవ్వరు. ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ ధారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్మెంట్ కి స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది? ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వీల్లేదు. ఆపే అధికారం నీకు లేదు. సిటీ సివిల్ కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. సిటీ సివిల్ కోర్ట్ ఆర్డరా? ఎలా ఇచ్చింది? ఎందుకు ఇవ్వకూడదు? మీ పొలిటీషియన్స్ ఇష్టం వచ్చినట్టు పేదవాళ్ల భూములతో ఆడుకుంటుంటే కోర్టులు జడ్జిలు గంగిరెద్దులా తలాడిస్తారనుకుంటున్నారా? 30 సంవత్సరాలుగా వీళ్ళందరూ ఇక్కడే బతుకుతున్నారు. వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం వీళ్ళ చేత పన్నులు కట్టించుకుంటోంది. ఇవిగోండి, వీళ్ళు కట్టిన వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ మున్సిపల్ టాక్సెస్ బిల్స్. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు అడ్వర్స్ పొజిషన్ కింద వీళ్ళనే యజమానులుగా డిక్లేర్ చేస్తూ వీళ్ళకే ఈ భూమి చెందుతుందని తీర్పిచ్చింది. తమాషాగా ఉందా? 5,000 కోట్ల ప్రాజెక్టురా. వాణ్ణి మేనేజ్ చేయాలి, వీణ్ణి మేనేజ్ చేయాలని ఆ దుబాయ్ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల కమిషన్ అందరం కలిసి దొబ్బి తిన్నాం. ఇప్పుడు వాళ్ళు దుబాయ్ లో ఉన్న నా ఆస్తులకే ఎసరు పెడతారు. నీకేం పోయింది? కొడుకు కాకరకాయ అని చాతకాని బాబుని ఎంతైనా బాబు.
వాడు స్టే తెచ్చే వరకు వీడెం బిక్కినట్టు నల్ల కోటు వేసుకుని కోర్టులో అంటూ మోడలింగ్ చేశాడా? రై, నా గురించి మీకు బాగా తెలుసు. నీ కొడుకును అన్ని మూసుకొని ఇష్యూలోంచి తప్పుకోమని చెప్పు. మళ్ళీ నా దారి కట్టొచ్చాడో మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. ఈ నా కొడుకుని చూడండి, కోర్టులో నోరు తెరవమంటే తెరవకుండా ఇప్పుడు చచ్చి నోరు తెరిచాడు. ఏం మింగుదామన? ఇది అన్యాయం. ఏ కోర్టు చెప్పింది మంత్రి గారిని ఇలా అరెస్ట్ చేయమని? సీఎం గారే స్వయంగా చెప్పారు. కానిస్టేబుల్స్, get it. నిరసన జ్వాలల మధ్య ధ్వంసమైన రాష్ట్రం, పరిస్థితి విషమించడంతో బెయిలుపై విడుదలైన బాలగంగాధర్. అవన్నీ మామయ్య చూసుకుంటాడు. అలాగే. తండ్రి మీదే కొడుకు పోటీ చేస్తే జనం ఏమనుకుంటారు? విత్డ్రా చేసుకో. నీ ఆవేశం నాకు అర్థమైంది. మీ ఫాదర్ సీటు నీకు ఇస్తానని నేనే చెప్పాను. కానీ మేమిద్దరం అండర్స్టాండింగ్ రావడం వల్ల మళ్ళీ ఆ సీటు ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది. పాలిటిక్స్లు ఇవన్నీ సహజం సూర్య. అయినా ఇప్పుడు ఏమైపోయింది? ఏరా, నీకు ఒక్క ఓటైనా పడుతుందా? ఈ ఇంట్లోనే నాకు 2 ఓట్లు పడతాయి. ఒకటి మా అమ్మది, ఇంకోటి నా చెల్లెలది. అవును, ఇద్దరు వాడికే వెయ్యండి. తన ఓటు తప్ప రెండో ఓటు పడని మేజర్ సూర్య అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు, కన్నందుకు నాకు. కానీ ఒక్క మాట ఆలోచించండి. థింక్ బిఫోర్ యు యాక్ట్. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ అన్ యాక్షన్. మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ తన ప్రత్యర్థి తనయుడు అయిన స్వతంత్రాభ్యర్థి మేజర్ సూర్య చేతిలో 90,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మా పార్టీకి పంపిస్తావో లేదో టెన్షన్ పడ్డా. నేను మద్దతిస్తాను గానీ నేను అడిగింది మీరు ఇవ్వాలి. లోపల అన్ని మాట్లాడుకుందాం. నీకు ఎన్ని సీలు కావాలో చెప్పు, ఇమీడియట్ గా అరేంజ్ చేస్తాను. నాకు కావలసింది సీలు డీలు కాదు, మంత్రి పదవి. అందరూ పంచుకోగా మిగిలింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ. అది తీసుకో. అది మీ దగ్గరే ఉంచుకుని మీ దగ్గర ఉన్న హోం శాఖ నాకు. హోమ్ మినిస్టర్ అంటే హోమ్ గార్డ్ ఉద్యోగం అనుకున్నావా? అడగంగానే ఎలా టక్కని ఇచ్చేయడానికి. మిలిటరీలో సారే జహాసే అచ్చాని పాయింట్ అంత తేలిక కదమ్మా హోమ్ శాఖ డీల్ చేయడం. కానీ నేను IIPS ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ హోల్డర్ని. కరస్పాండెన్స్ లో లా చేసిన వాడిని. 10 ఏళ్లుగా దేశ భద్రత కోసం పోరాడి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న మేజర్ని. ఇది నా క్వాలిఫికేషన్. ఇక హోం శాఖ గురించి, 10 కోట్ల మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం అనే ఇంటిని, అదే ఈ హోమ్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చేదే ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఇక్కడున్న ప్రతి పోర్ట్ఫోలియోకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది కూడా ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీసులు 90,000కు పైనే. ఇందులో సివిల్ పోలీసులు 51,636, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ 20,001, స్పెషల్ పోలీస్ 13,472, గ్రే హౌండ్స్ 1,794, మినిస్ట్రియల్ కంప్యూటర్ స్టాఫ్, ఐడి స్టాఫ్, FSL, మెడికల్ మిస్లీనియన్స్ 6,464. చాలా ఇంకా కావాలి. వరదరాజుల సూర్య అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు, మేము కూడా. అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్. మిడిల్ క్లాస్ ని దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ షూస్, స్కోడా కార్, స్నైపర్ గన్స్ వాడుతుంటే 24 గంటలు కష్టపడే కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ నడుక్కునే దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఇదే ఒక మిలిటరీ వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్లో ప్రొవైడ్ చేస్తుంది ఈ గవర్నమెంట్. ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు. అదే ఒక కానిస్టేబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు. మీ ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలు ఎందులో గొప్ప. ప్రజలకి కష్టాలు వస్తే కనిపించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు, పోలీసులు వెతుకుంటూ పోలీస్ స్టేషన్కి రావాలి. అదే నా ధ్యేయం.
అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను. సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను. అందులో నిత్యావసర వస్తువులు సబ్సిడీ రేట్లో దొరికే మిలిటరీ క్యాంటీన్ లా మీకు కూడా పోలీస్ క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను. మీ శాలరీ 3 రెట్లు పెంచుతాను. 8 గంటల వర్కింగ్ అవర్స్ చేస్తాను. 45 ఏళ్లు దాటిన ప్రతి పోలీసుని ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లరికల్ జాబ్లకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టుల పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను. తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే నో అపీల్, ఇమీడియట్లీ దే విల్ బి సస్పెండెడ్. నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ క్యాడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ల కోసం ఎవరి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను. న్యాయం అనేది గొప్పవాడికి, పేదవాళ్ళకి లేదు అని బిక్కుబిక్కుమంటున్న పేద ప్రజలకి మా కండగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి. మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి. ఎవడు అడ్డొచ్చినా సరే డోంట్ కేర్, జస్ట్ త్రో దెమ్ అవే. మీకు సపోర్ట్ గా ఎప్పుడు నేను మేజర్ సూర్య ఆధ్వర్యంలో హీరోలైన పోలీసులు. రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులకు ప్రజల నీరాజనాలు. దీనంతటికీ కారణమైన హోమ్ మినిస్టర్ కు రాష్ట్రమంతా ప్రశంసలు. పురుగుల బియ్యం అమ్ముతావురా? కనెక్షన్ కట్. ప్లీజ్, మీరందరూ ఈ గోడౌన్స్ లో పనిచేస్తూ దీని మీదే ఆధారపడి ఉన్నారని నాకు తెలుసు. కానీ లోపల చాలా తప్పులు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి రైడ్ చేయక తప్పదు. మీకు కావాల్సిందేమిటో, మీకు రావాల్సిందేమిటో మేం చూసుకుంటాం. దయచేసి దారివ్వండి. తప్పుకోండి. తప్పకండి, తప్పకండి. కమాన్, రికార్డ్ ఎవ్రీథింగ్. చూడండి, స్టేట్ మొత్తం రేషన్ షాపులకు సప్లై చేస్తామని ఎఫ్సిఐ దగ్గర కోట్ల రూపాయల కాంట్రాక్టులు కొట్టేయటం, అందులో కనీసం 10% కూడా ఖర్చు పెట్టకుండా ఇలా నాసిరకపు పురుగులున్న బియ్యం కొని అందులో రాళ్లు, మట్టిగడ్డలు కలిపి పాప అమాయక ప్రజలకు సప్లై చేయాలి. నైఫ్, పసిపిల్లలు తాగే పాల పౌడర్లో కలపడానికి పిండి. సార్ ఇది చూడండి. వంట నూనెతో కలపడానికి జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్. పంచదారలో కలపడానికి బొంబాయి రవ్వ. టీ పొడిలో కలపడానికి రంపపు పొట్టు. నా కొడకల్లారా, ఇంతమంది ఉన్నారు. ఒక్కొక్కడికి 15 ఏళ్ల రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల రౌడీ చరిత్ర ఉంది. నువ్వు మిలిటరీని చూస్తే పెద్ద పుడికి అనుకుంటున్నావా? నేను ఫ్యాక్షనిస్ట్ ని, శవాల పైన నడిచొచ్చిన వాడిని, తల పేలిపోద్ది. షూట్. షూట్ మీ. కమ్ ఆన్, షూట్ కిషన్ రాజ్. నీ నేర చరిత్ర గురించి నాకు తెలుసు. మొన్న గూండా యాక్ట్ లో ముందు లోపలికి వెళ్లాల్సిన వాడివి నువ్వేరా. నీలాంటి వెధవల్ని అరెస్ట్ చేయడం మొదలు పెడితే సగం అసెంబ్లీ లోపలికి వెళ్తుందని ఆగాను. రాయ్, నువ్వు చెయ్యని స్కాములున్నాయా? బ్యాంక్ కుంభకోణంలో చైర్మన్ తో కలిసి ఎన్ని కోట్లు నొక్కావు? ఎంతమందిని రోడ్డు పాలు చేశావు? ఎంతమంది సూసైడ్లకి కారణమయ్యావో చెప్పరా, చెప్పు. రాయ్, నీ వయస్సుకి 15 ఏళ్ల పిల్ల మీద రేపట్టం సిగ్గులేదు? చూడండి రా, చూడండి, చూడండి ప్రతి ఒక్కడి నేర చరిత్ర. ఇంతవరకు మీ బినామీ ఆస్తుల్ని నాశనం చేశారు. ఇప్పుడు మీ భాగవతం బయట పెడితే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. ఏ జనమైతే మీకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్లే మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. మీ భార్య బిడ్డలు థూ అని ఉమ్మేస్తారు. గతం గతః. ఇక నుంచైనా ప్రజలకు మంచి చేసి మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నెక్స్ట్ 5 years పదవిలోకి ఎలా రావాలి, ఎవరిని కాకాపట్టాలి అని మీలా ఆలోచించే పొలిటీషియన్ కాదు నేను. ఉన్న ఈ 5 ఏళ్లు ప్రజలకు అనుక్షణం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే సైనికుణ్ణి. ఇకపై ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో ఒక్కడు కూడా మిగలడు. దిస్ ఇస్ నాట్ మై వార్నింగ్, దిస్ ఇస్ మై ఆర్డర్. జిందాబాద్. మీ పార్టీలో అసమ్మతి రావడానికి కారణం మీరే అంటున్నారు, దానికి మీరే అంటారు? ఎస్, ఎదుటివాడి తప్పులు బయట పెడితే వచ్చేది అసమ్మతే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అసమ్మతని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నించారు.
అందలేదు. మీరేం చేసినా సమ్మతమే అని కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయి. మీ చేతల్లాగే మీ మాటలు కూడా చాలా డైనమిక్ గా ఉన్నాయి. కానీ మీ ఇంట్లోనే తప్పు పెట్టుకుని బయట వాళ్ళ తప్పండా ఎంతవరకు కరెక్ట్? అంటే మీ ఫాదర్ మర్డర్ విషయం హైలైట్ చేసి మీరు ఎలక్షన్ లోనికి హోమ్ మినిస్టర్ అయ్యారు. స్టాప్ అయ్యి. మీరు అనుకున్నట్లు అది నాటకం అయితే జనం ఓట్లు వేస్తారా? అయితే మర్డర్ చేయించిన మీ ఫాదర్ కి శిక్ష పడకుండా ఇంకా ఎందుకు రక్షిస్తున్నారు? శిక్షించడానికి కేసు మా ఇంట్లో లేదు, కోర్టులో ఉంది. ఎనీహౌ డే ఆఫ్టర్ టుమారో ఇస్ ద జడ్జ్మెంట్. అప్పుడు తప్పు చేసిన మా నాన్నకి తప్పకుండా శిక్ష పడుతుంది. ఆగండి ఆగండి ఆగండి. ఇన్నాళ్ళు ఎంతో మంది చేసిన ఎదవ పనులకి సాక్షిగా ఉన్నాను. మీరు అవకాశం ఇస్తే నా జీవితంలో ఫస్ట్ టైం ఓ మంచి పనికి సాక్షిగా ఉంటాను. ఓకే, జరగండియా. ఆ దండ ఇలాగా ఇవ్వయా, తీసుకోండి. నువ్వు వేసుకొని తెచ్చావా? ఇవ్వయా. ఏంటి మేడం? కుడికాలు ముందు పెట్టరా అమ్మా. రేయ్, ఆగు. నా మీద కేసు పెట్టి నన్ను కోర్టుకెచ్చి నన్ను ఉరికంపో ఎక్కించాలని చూస్తున్న దాన్ని నా ఇంటి కోడలుగా తీసుకొస్తావా? అది ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెడితే నేను చచ్చినంత ఉంటు. అదేమిటండి? నువ్వు నోర్మై. నాన్న, మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపో. ఈ అమ్మాయిని ఏ పరిస్థితిలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి నా కస్టడీలో నా భారీగా చాలా సేఫ్ గా ఉంటుందని మీకు తెలియజేయడానికి ఇక్కడ తీసుకొచ్చాను. అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. నువ్వు రెండు చల్లగా వర్తిల్లండి. అమ్మా, నేనెక్కడున్నా నా మనసు నీ దగ్గరే ఉంటుంది. అనవసరంగా మా గురించి ఆలోచించి నీ మనసు పాటు చేసుకోకు. వెళ్ళొస్తాం అమ్మా. అరే, రోడ్ యాక్సిడెంట్ గురై పాపం ఆయన వారం రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నాలాంటి విఐపీస్ రోజు ఎంతో మంది వచ్చి ఆయన విజిట్ చేస్తున్నారు. కావాలంటే విఐపీ రిజిస్టర్ చెక్ చేసుకో. అసలు ఆయన ఎవరనుకున్నావయ్యా హోము? డాక్టర్ పద్మభూషణ్ దేవులపల్లి నటరాజ కాళిదాస్, ఎక్స్-ఎంపీ, రాజ్యసభ. సొసైటీలో ఇలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఈ స్టేట్ గవర్నర్ ని నా ముందే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? మర్యాద ఎవడికివ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఈ వెధవ ఏ పిహెచ్డి చేసి డాక్టర్ అయ్యాడు, దేశానికి సేవ చేసి పద్మభూషణ్ అయ్యాడు, ఏ జనాలు ఎన్నుకుంటే ఎంపీ అయ్యాడు. వీడిలాంటి వెధవులు 10 మందికి లంచాలిచ్చి బ్రోకర్ పనులు చేసి ఈ గౌరవాలన్నీ కొనుక్కున్నాడు. అట్లీస్ట్ కొనుక్కున్న ఈ గౌరవాలకు తగ్గట్టు బతుకుతున్నాడా? ప్రజల్ని, దేశాన్ని దోచుకుని మర్డర్లు, మోసాలు చేస్తూ సొసైటీలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు. ఇలాంటి వెధవకి ఒక స్టేట్ గవర్నర్ సపోర్ట్. ఆర్ యు నాట్ అషేమ్? కంట్రోల్ యువర్ టంగ్. గవర్నర్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? ఐ కెన్ పుట్ యు బిహైండ్ బార్స్. ఐ కెన్ షో యు. ఆఫ్టర్ ఆల్ ఒక హోమ్ మినిస్టర్వి నీ ఇష్టంతో మాట్లాడుతున్నావే. బీ కేర్ఫుల్. ఏంట్రా గవర్నరు, నువ్వేమైనా జనాలు ఎన్నుకున్నవాడివా? నువ్వు కూడా వెధవలాగా పదవిలోకి వచ్చిన వాడివేగా. స్టిక్ ఏంట్రా స్టిక్, తెగ ఊపుతున్నావు. స్టైలా ఏంటిది? కత్తి పొడి చేద్దామనే? అవును, నువ్వు గవర్నర్వా గడ్డం గీకేవాడివా? ఐ విల్ రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఓహో, 5 నిమిషాల్లో బయట పంపిస్తా. ఏంటి మైసమ్మ ఫోను? సార్, ఫోనా? అదే బాంబు పెట్టారని ఫోన్ వచ్చిందన్నావు కదా. ఎస్ సార్. ఎక్కడ పెట్టారు? అది హాస్పిటల్లోనా? ఎస్ సార్. అటాక్ ఆన్ గవర్నర్ సార్. గవర్నర్ మీద అటాక్? ఓ గాడ్, షిఫ్ట్ ద గవర్నర్ టు ద సేఫ్టీ. 5 నిమిషాల్లో బయటికి పంపిస్తావరా? టేక్ హిమ్. ఎస్ సార్. గవర్నర్ గారు, మీరు వెళ్ళకండి. ఇదంతా డ్రామా. ఆయన ఎక్కడ పోతున్నారు? నా తీసుకుపోతున్నారు. అయ్యో, సారీ సార్. కమ్ ఆన్, ఫాస్ట్ ఫాస్ట్. హరి మూవ్. మైసమ్మ, సార్. ఓల్డ్ మ్యాన్, బీ కేర్ఫుల్. ఎస్ సార్. నువ్వెన్ని డ్రామాలాడినా నన్నేం చేయలేవు. నా కాలు విరిగింది. 5 అంతస్తుల బిల్డింగ్ నేనెలా ఎక్కగలను? నా చెయ్యి విరిగింది. అన్నిటికీ రిపోర్ట్లున్నాయి. విరిగిన చేత్తో గన్నెలా పట్టుకుంటాను. ఇదిగోరా యాంటిసిపేటరీ బెయిల్. నువ్వే కాదు,
ఈ ప్రపంచంలో ఎవ్వడొచ్చినా ఈ డిఎన్కేని అరెస్ట్ చేయలేరు. నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తానే కదరా యాంటిసిపేటరీ బెయిల్ నా కోట్. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటావా? ఎరా నిన్ను అరెస్ట్ చేస్తే ఈ గవర్నర్ లాంటి చెత్త నా కొడుకులు 100 మంది నిన్ను 5 నిమిషాల్లో బయటకు తీసుకొస్తారు. నువ్వు చేసిన అన్యాయాలకి దుర్మార్గాలకి నిన్ను 1000 సార్లు అరెస్ట్ చేయాలి, 100 సార్లు ఉరి తీయాలి. నువ్వు ఊహించని రీతిలో నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా. అప్పుడు ప్రపంచంలో ఉన్న లాయర్లంతా నిన్ను బయటకు పడేయడానికి లాక్కోలేక పీక్కోలేక చావాలి. అప్పుడు నిన్ను నడి రోడ్లో అండర్వేర్తో కొట్టుకొని తీసుకెళ్తా. కోర్టులో ప్రెజెంట్ చేసే లోపల ఎవిడెన్స్ చనిపోవడం వల్ల మా నాన్నగారిని దోషి అని మా డిపార్ట్మెంట్ కోర్టులో ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోయింది. కానీ ఆ ఎవిడెన్స్ డెత్ మాత్రం 100% యాక్సిడెంటల్ కాదు. ఇట్స్ అ ప్లాన్డ్ కాన్స్పిరసీ. త్వరలోనే మా డిపార్ట్మెంట్ ఆ కాన్స్పిరేటర్స్ ని పట్టుకుంటారు. అప్పుడు దీని వెనుకున్న ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు, ఇంక్లూడింగ్ మై ఫాదర్. మీ నాన్న నిర్దోషని కోర్టు చెప్పింది పేపర్లు రాశాయి. ఇంకా ఎందుకురా ఆయన్ని బద్ధశత్రువులా శిక్షించాలని చూస్తావు? అమ్మా, ఆయన స్వార్థం కోసం సిన్సియర్ గా పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ అన్యాయంగా బలైపోయాడు. అతని కుటుంబం రోడ్డున పడి భోరుమని ఏడుస్తాం చూడు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నారు. ఆయన కోసం నన్ను రాజీనామా చేయమంటున్నావే, ఎలాగమ్మా? లేదురా, ఆయన నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీ చెల్లెల విషయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని ఆసరాగా చేసుకుని అపోజిషన్ వాళ్ళే అబ్బాయిని చంపేశారంట. ఆయన అంత ఘోరం చెయ్యర్రా. అలా అని తప్పే చేయరని అంటలేదు. 20 ఏళ్లుగా అనుభవించిన పదవి పోయేసరికి పిచ్చివారిలో తయారయ్యారు. ఆయన్ని చూస్తుంటే భయం వేస్తుందిరా. నా కోసం ఆయనకి ఆ పదవి వదిలేరా. 25 ఏళ్లుగా ఈ సిటీలో నువ్వు పెద్ద పొలిటీషియన్వి, నేను తొక్కలో పెద్ద రౌడీని, కింగ్ మేకర్ని. మనం బుచ్చపోసుకోవడానికి వెళ్తే వెనక 10 మంది సెక్యూరిటీ. నిన్నగాక మొన్నొచ్చాడు వాడు. ఈరోజు పోలీసులకు పెద్ద హీరో, ప్రజలకు నాయకుడు. మనలాంటి దొంగన కొడుకులకి ఏకులో మేకు. బాలగంగాధర్, నో, ఇంకా ఒక్క క్షణం కూడా నీ కొడుకును బతకనివ్వను. వాణ్ణి లేపేస్తా. వెంటనే బై ఎలక్షన్లు వచ్చేలా చేస్తాను. నిన్ను సీఎంని చేస్తాను. వాడిని ముక్కలు ముక్కలుగా నరికితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నువ్వు పడుకో. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. అయ్యా, దేవుళ్ళని కొడుకులు కన్నారయ్యా. హలో హలో బాబు, సూర్య, నాన్న, నేనేరా. ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న. ఏమైంది నాన్న? ఏం లేదా, నేను చూడాలనుంది. తప్పకుండా నాన్న. ఇప్పుడు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాను. రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను నాన్న. అలా కాదురా, నన్ను కలిశాక ఢిల్లీకి వెళ్ళు. అలాగే నాన్న. బాబు సూర్య, మీ నాన్న ఇక నుండి నీకు తలనొప్పిగా ఉంటాడు. అధికారంలో ఉండగా స్వార్థంతో చేసిన తప్పులకి సిగ్గుపడుతున్నాను. ఇంతకాలం బంధాలు బంధుత్వాలు మర్చిపోయి మీ ప్రేమ అనురాగాలకి దూరం అయిపోయాను. రాజకీయాల్లో ఉండి ఓ రాక్షసుడిలా ప్రవర్తించాను. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలంటే నన్ను క్షమించరా? ఏంటి నాన్న ఇది? నాలాంటి నీచుడు నీలాంటి గొప్పవాడి కాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదురా నాన్న. నేను అన్యాయంగా ప్రజల దగ్గర దోచుకున్నదంతా వాళ్ళకే తిరిగి చేసి చట్టం ముందు నా తప్పులు ఒప్పుకొని శిక్ష అనుభవించిన తర్వాత ఒక్కరోజైనా నీతో కలిసి బతకాలనుందిరా. ఇదే నా చివరి కోరిక. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చా. రే రామా, అమ్మా, నేను నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించు. అలా అనకండి మావయ్య, నన్ను ఆశీర్వదించండి. రే, నువ్వు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని మన ఇంటికి వచ్చి మీరిద్దరూ
నాతోనే ఉండాలి. అలాగే నాన్న. బాబు, ఒక మాట, ఆ డిఎన్కే విషయంలో జాగ్రత్త. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు నిన్ను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నాతో కలిసిన తర్వాత ఒక్క డిఎన్కే ఏంటి నాన్న, 1000 మంది డిఎన్కేలు వచ్చినా నన్నేం చేయలేరు. ఇంతకాలం నా తండ్రి నాతో లేడన్న బాధతో సగం చచ్చిపోయాను. కానీ ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎదిరించేంత శక్తి నాకు వచ్చింది నాన్న. ఈ డోంట్ వరీ నాన్న. హలో, ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ గారు గుండెపోటుతో మరణించారు. కన్న తండ్రి కంటే మంత్రి పదవి ఎక్కువైందిరా నీకు. తమ్ముడు, ఏంటక్క ఇది? ఏమైందక్క? ఏమైంది చెప్పు, ఏమైంది? నాన్న గుండెపోటుతో చనిపోలేదురా. ఏమన్నాడు మావయ్య? రాజీనామా చేస్తానన్నాడా? మామగారు, మళ్ళీ మీరు మంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదల్లుడు, నా కొడుకుని పోగొట్టుకోవడం కంటే పదవిని పోగొట్టుకోవడమే మంచిదనిపించింది. మీరు నేరాన్ని అంగీకరించడానికి మేము ఒప్పుకోం. ఇది నా జీవితం, నా నిర్ణయం. మీ నిర్ణయం వెనక మా జీవితాలున్నాయి. ఇన్నాళ్ళు మీరు చెప్పిన ప్రతి వెధవ పని చేశాను. ఈ ఒక్క మంచి పనికి అడ్డు రావద్దు. మావయ్య, మమ్మల్ని కాదని వెళ్తే తిరిగి రాలేరు. రారా హోం రా. ఏంట్రా, ప్రాణాలకు భయపడి పారిపోకుండా నట్టింట్లో ఇలా కాళ్ళు చాపుకొని పడుకున్నాడేంట్రా అని అనుకుంటున్నా. రై, నువ్వన్నావుగా నన్ను అరెస్ట్ చేసి నడి రోడ్లో అండర్వేర్ తో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి లాక్కెళ్తానని. రా వచ్చి అరెస్ట్ చేసుకో. కానీ అది చూడ్డానికి ఈ సిటీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు. ఈ సిటీ మొత్తం చావు గంట కొడుతుంది. సరిగ్గా ఈ క్షణం నుంచి అరగంటలో అక్కడక్కడ బాంబులు పేలుతాయి. మరణ మృదంగంతో హోరెత్తిపోతుంది. బతుకమ్మ పండక్కి ప్రజాబంధువు డిఎన్కే కానుకగా 50 రూపాయలకే సెల్ ఫోన్ అని కుప్పలు తెప్పలుగా పోయించి అమ్మించనరా. అటు చూడరా. ఆ సెల్ ఫోన్లన్నీ ఇంకో అరగంటలో పేలుతాయి. కరెక్ట్ గా 11 గంటలకి. ఫోన్ చేసేవాడు, ఫోన్ తీసేవాడు, ఆ చుట్టుపక్కలున్న వాళ్ళందరూ మాడి మసైపోతారు. ఆ ఏరియానే శ్మశానం అయిపోతుంది. పవర్ఫుల్ బాంబ్ PETN 1000 డిగ్రీ సెల్సియస్ వేడి వేడి. చిన్న చిప్లు సెట్ చేశాను. ఇప్పుడు ఎలా ఆపుతావురా? ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? నువ్వు రాజీనామా చేయడానికే? గవర్నర్ రాజ్భవన్ లో ఉంటాడు రా. నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా, కోర్టుకు తీసుకెళ్ళినా అక్కడ కూడా బాంబులు పేలుతాయిరా. ఊపిరి పీలిస్తే నిమిషానికి 1000 సార్లు నా ప్రజలు అంటావు కదరా. ఇప్పుడు భయపడి ఊరొదిలి పారిపోతున్నావు. ఏం బిల్డప్లు ఇచ్చావురా, ఏం బిల్డప్. ఎవడ్రా పిరికివాడు నా కొడక?
50 మంది వెళ్తున్న పడవలో ఒక్కడు దూకకపోతే పడవ మునిగిపోద్ది అనుకున్నప్పుడు ఏ ఒక్కడు దూకి అందరినీ కాపాడతాడో వాడేరా వీరుడు, ధీరుడు, అసలైన మగాడు. చచ్చాక కూడా శవాల్ని తోడుగా తీసుకెళ్లాలనుకునే నీలాంటి దొంగ నా కొడుకేరా పిరికివాడు. ఇంకో 2 నిమిషాల్లో 11 గంటలు అవుతుంది. నువ్వు పెట్టిన ఏపీఈటీఎన్ బాంబ్ పేలదరా. కనుక్కోరా, కనుక్కో. దేవులపల్లి నటరాజ కాళిదాసు, పెద్ద పుడింగి డిఎన్కే. కనుక్కోరా, పైకి చూడరా. డిఎన్కే టెలి నెట్వర్క్ సిగ్నల్ టవర్స్. ఈ టవర్ ఉంటేనే కదరా సిగ్నల్స్ వెళ్తాయి, ఫోన్లు మోగుతాయి, బాంబులు పేల్తాయి. నువ్వు క్రిమినల్వి. నువ్వే ఇంత ఆలోచిస్తే నేను మిలిటరీ ట్రైన్డ్ మేజర్ని, హోమ్ మినిస్టర్ని. నేనెంత ఆలోచించాలరా నా కొడక. హ్యావ్ ఎ నైస్ జర్నీ. గుడ్ బై.